పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఉప్పెనలా మారుతోంది. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ తన 35వ విడత ఆపరేషన్ ప్రారంభించింది. అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా లక్ష్యాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్ నగరాన్ని బాంబులతో దడదడలాడిస్తోంది. కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాల వైపు కూడా యుద్ధం విస్తరించింది. అర్ధరాత్రి వేళ పశ్చిమాసియా అంతటా సైరన్ల మోత మారుమోగుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్స్లో తలదాచుకోవాల్సిన సిచ్యువేషన్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ మధ్యంతర ప్రాంతాలపై, అమెరికా మిలిటరీ బేస్లపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ తన 35వ విడత దాడులను ప్రారంభించినట్టుగా అనౌన్స్ చేసింది. వందల సంఖ్యలో డ్రోన్లు, బెలిస్టిక్ మిజైల్స్ తోటి ఇజ్రాయెల్ అమెరికా మిత్ర దేశాల వైపు ప్రయోగించింది. లెబనాన్ రాజధాని బెరూట్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో మంగళవారం ఒక్కరోజే 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిమితం కాలేదు. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతర్ వంటి దేశాల గగనతలంలోకి ఇరాన్ డ్రోన్స్ చొచ్చుకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క యుఏఈ పైనే 1400కు పైగా డ్రోన్స్తో ఇరాన్ దాడులకు తెగబడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇజ్రాయెల్లో ప్రజలను షెల్టర్స్లోకి వెళ్లాలని, మళ్ళీ బయటకు రావాలని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టెహ్రాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడులతో భూమి కంపిస్తోంది. అమెరికా తన మిత్ర దేశాల రక్షణ కోసం క్షిపణులను అడ్డుకుంటున్నప్పటికీ ఇరాన్ ప్రయోగిస్తున్న ఆయుధాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధ జ్వాలలు ఇంధన సరఫరాను మాత్రమే కాదు, ప్రపంచ శాంతిని కూడా కాల్చివేస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులే. అమెరికా సైనికులు 7 చనిపోగా 140 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు మరణాల సంఖ్య 14కు చేరుకుంది. ఇరాన్లోని చారిత్రక నగరం ఇస్ఫహాన్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద సైతం ఈ బాంబు దాడుల్లో దెబ్బతినింది. హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే మస్జిద్లు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటే అరబ్ దేశాలన్నీ అగ్నిగుండంలా మారుతున్నాయి. ఈ యుద్ధం ఇంకెన్ని ప్రాణాలను బలి తీసుకుంటుందోనని ప్రపంచం భయాందోళన వ్యక్తం చేస్తోంది. అటు సౌదీ అరేబియాలోని యుఎస్ బేస్లపై ఇరాన్ దాడులు ఉధృతం చేసింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ బెలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన 6 ఇరాన్ బెలిస్టిక్ మిజైల్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. యుద్ధంలో గేమ్ చేంజర్గా ఉన్న అమెరికా B-2 బాంబర్స్ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లోనే ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లపై వరుస దాడులు చేస్తోంది ఇరాన్. అట్ ద సేమ్ టైం అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బదులిస్తోంది. మరోసారి ఇజ్రాయెల్పై మిజైల్స్తో విరుచుకుపడింది ఇరాన్ మిజైళ్ల దాడిలో టెల్-అవీవ్లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. టెల్-అవీవ్, జెరూసలేంలో సైరన్ల మోతతో ప్రజలను అప్రమత్తం చేశారు. ఇరాన్ నుంచి వస్తున్న వందలాది మిజైల్స్ను నిర్వీర్యం చేస్తున్నాయి IDF బలగాలు. ఇక బహ్రెయిన్పై కూడా ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని మనామాలో రెసిడెన్షియల్ బిల్డింగ్పై ఇరాన్ మిజైల్స్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 చనిపోగా 8 మందికి గాయాలయ్యాయి. మరికొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ మిజైల్ దాడులతో మనామాలో జనం పరుగులు పెట్టారు. అటు బహ్రెయిన్లోని పలు ఆయిల్ రిఫైనరీలపై కూడా ఇరాన్ అటాక్ చేసింది. దాడిలో వాటర్ ప్లాంట్స్ కూడా దెబ్బతిన్నాయి.